వేదిక పెద్దలకి మరియు వచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా సుబ్బారెడ్డి గురించి చెప్పాలంటే చాలా ఉంది, చాలా స్టోరీ ఉంది, చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడే కాదు, బెంగళూరులో చాలా చేశారు. సో ఆ యొక్క సేవలు అనేది ఇక్కడ మన ప్రాంతం వాళ్ళకి చేయాలనేసి పార్టీతో సంబంధం లేకుండా అందరికీ తన వంతు ఉచిత సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ మధ్య చాలా క్యాంప్స్ అరేంజ్ చేశారు, కొన్నిటికి నేను కూడా రాలేకపోయాను. ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది, ఆయన ఈ పార్టీలతో సంబంధం లేకుండా ఆయన యొక్క సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. అక్కడ బెంగళూరులో కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన హెల్ప్ చేశారంటే అది ఒకవేళ పార్టీతో పోల్చుకున్నప్పుడు వేరే పార్టీ వాళ్ళకి ఆయన ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ పార్టీస్తో సంబంధం లేకుండా ఆయన సేవ చేసుకుంటూ ఉంటారు. సో ఆయనకి కూడా ఇలాంటి దేవుడు ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఆయనకి బలము ధనము చేకూర్చాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం మన ప్రాంతం అంటే ఇక్కడ సర్పంచులు అందరూ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ ఉద్దేశం చెప్తున్నాను. మనం పార్టీ గెలిచింది ఏ పార్టీ అయినప్పటికీ మన గ్రామ సమస్యలు తీర్చుకునే దాంట్లో మనం ముందుండాలి. ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఏదైనా ఒక ఫండ్ కానీ ఏదైనా అడగాల్సి వచ్చినప్పుడు దాతలు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏదైనా పార్టీలో ఉండొచ్చు. మీరు ఒక అడుగు ముందుకేసి వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళని సంప్రదించి ఆ యొక్క పనులు పూర్తి చేసుకునే దిశగా ముందుకు సాగాలి. సో దీంట్లో నిశ్చిత ఉంటుంది. ఎందుకంటే మీరు రేపు రిజర్వేషన్ కేటగిరీ ఇంకో దానివల్ల మారినప్పటికీ మీరు చేసే సేవ అనేది గుర్తింపు ఉంటుంది. తద్వారా మా యొక్క గ్రామం బాగుపడుతుంది. ఎందుకంటే ఓట్లు ఏముంది, ఓ రోజు చేస్తారు, మరుసటి రోజు మర్చిపోతారు. మీరు చేసే అభివృద్ధి అనేది మీ భావితరాలకి మీ పిల్లలకి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా సుబ్బారెడ్డి అన్న కూడా ఏంటంటే ఈ స్కూల్స్కి వీటన్నిటికీ మనం ముందుగా ఫస్ట్ చేద్దాం అనుకున్నాము. అన్ని రకాల సేవలు ఇంకా కంప్యూటర్స్ ఇస్తున్నారు, ఇంకా మిగతా ఫర్నిచర్ రిలేటెడ్ ఇవి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. మనం వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా వాళ్ళని తీర్చిదిద్దడం, వాళ్ళని ఆ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి సంపూర్ణంగా అందించడానికి మా యొక్క తోడ్పాటు చేస్తున్నాము. మేము కూడా మా కంపెనీ తరఫున డిజిటల్ క్లాస్ రూమ్స్ అడాప్ట్ చేస్తున్నాము. ఒక స్కూల్కి మినిమం ఫస్ట్ ఇయర్ ఒక 10,000 దాకా మేము డొనేట్ చేస్తున్నాము. వాళ్ళుగా అంటే దీనికి ఏంటంటే వాళ్ళు వాలంటీర్గా రావాలి. ఆ స్కూల్స్లో ఉన్న వాళ్ళు అంటే ఇనిషియేట్ చేయాలి కదా. అలాగే మాకు ఈ అవసరం ఉందని వచ్చి చేస్తుంటే అది ఉపయోగపడుతుంది. అంతేగాని మనం అయితే ఒక స్కూల్కి 10,000 డబ్బు చేసిన దానిలో ఏం ఉపయోగం ఉండదు. సో అదేవిధంగా పంచాయతీలు కూడా అంగన్వాడీలకి మనం హెల్ప్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం చేస్తున్నాం కూడా స్కూల్ ఫౌండేషన్ తరఫున. తర్వాత మా యొక్క కంపెనీలో మనం 10వ తరగతి నుంచి పీజీ దాకా పాస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంటే 6,000 నుంచి 10,000 దాకా స్టార్టింగ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మేబీ 1 ఇయర్కి వాళ్ళకి అప్ టు 2,000 దాకా ఇంక్రిమెంట్స్ ఉంటాయి. కనిగిరిలో కొత్తూరులో స్టార్ట్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ పాస్ 5 మంత్స్ అవ్వము. నిన్న వెలిగల్ల మండలం తిరిగి సర్పంచ్ కవర్ చేసాము. సో ఇచ్చాం వాళ్ళందరూ ఇక్కడే ఉంటే కొంచెం మాకు కూడా పని నడుస్తుంది. మీకు పోస్ట్ బ్యానర్లు ఇస్తారు. ఇంకోటి ఏంటంటే సుబ్బారెడ్డి అన్న ఇలాంటి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని, ఆయనకి మంచి రాజకీయ భవిష్యత్తు కూడా ఉంది. ఓకే, ఎందుకంటే మనం అలాంటి నాయకుడిని మనం రేపు ఎన్నుకున్నా మన ప్రాంతానికి ఎంతో పేరు జరుగుతుందని ఆశిస్తున్నాను. సో ఈ యొక్క సదస్సు వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున యొక్క ధన్యవాదాలు. అదే ప్రజలందరి యొక్క సదుపాయాన్ని సద్వినియోగపరుచుకుంటా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.